వెల్కమ్ టు A ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. చాలా డేస్ అయిపోయింది కదా మీతో ఇలా కూర్చొని మాట్లాడి. నేను ఒకప్పుడు తెగ మాట్లాడేదాన్ని, ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు. సో సారీ యూ గైస్. సో ఈరోజు మెయిన్ మోటో ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, నా ఛానల్ మానిటైజ్ అయింది. సో నేను దాని మీద అయితే పక్కా డీటెయిల్గా వీడియో పెడతాను ప్రామిస్ చేశాను. సో అలానే వీడియో పెడుతున్నా. నా ఛానల్ ఎలా మానిటైజ్ అయింది, ఏంటి నా జర్నీ ఏంటి, నేను మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. 5 క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తా. క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే స్ట్రక్చర్డ్ ఉంటుంది వీడియో. అవైతే మీకు ఇక్కడ ఎక్కడో ఇన్సర్ట్ చేస్తా వీడియోలో. సో 5 క్వశ్చన్స్ నేను నా ల్యాప్టాప్లో రెడీగా రాసి పెట్టుకున్న క్వశ్చన్స్. ఫస్ట్, మనం ఎందుకు మీట్ అయ్యాము వీడియో అదే. ఫస్ట్, నా యూట్యూబ్ మానిటైజ్ అయింది. నాకు వెరీ ఫస్ట్ పే వచ్చింది యూట్యూబ్లో నుంచి. ఒకవేళ మీరే కానీ నన్ను యూట్యూబ్లో ఫస్ట్ నుంచి ఫాలో అయితే థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా ప్రతి వీడియో చూసి నన్ను మోటివేట్ చేసి, వీడియోస్ లైక్ చేసి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కమెంట్స్ చేయడం వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను. చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్. మీకు నేను చాలా పెద్ద రుణపడి ఉంటాను లైఫ్ అంతా. ఓకే, సో నెక్స్ట్, వై డిడ్ ఐ స్టార్ట్ యూట్యూబ్? సో వై డిడ్ ఐ స్టార్ట్ యూట్యూబ్ అన్న దానికి 2 ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట నా నుంచి. వెరీ ఫస్ట్, మీకు తెలియకపోతే నేను పెళ్లి చేసుకొని 2023 మేలో యుఎస్ వచ్చాను. నేను మాస్టర్స్ స్టూడెంట్ని కూడా, మాస్టర్స్ చదువుతూ అట్ ద సేమ్ టైం వైఫ్ని కూడా. సో ఇండియన్స్ తక్కువ మా అపార్ట్మెంట్లో, మేమిద్దరమే ఇండియన్స్. రీజన్ చెప్తున్నా ఎగ్జాక్ట్గా, ఇండియన్స్. సో చాలా బోరింగ్ అనిపించింది నాకు లైఫ్. ఎందుకంటే అనిల్ తన వర్క్లో బిజీగా ఉంటాడు, నాకేమో వీక్లో 3 డేస్ నేను కాలేజ్కి వెళ్తా హార్డ్లీ. సో మిగతా అంత టైం ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఏంటో అర్థమయ్యేది కాదు. కొత్త ఫ్రెండ్స్ని ఎలా నమ్మాలా, నమ్మకూడదు డౌట్. అవన్నీ బోల్డ్ అండ్ డౌటుల్లో సగం టైం అయిపోయింది అనమాట. అప్పుడు అనిపించింది ఐ హ్యావ్ టు డూ సంథింగ్ నన్ను డే అంతా బిజీ ఉంచేలాగా. ఎందుకంటే నాకు ఎలాంటి థాట్స్ వచ్చేవంటే, ఇండియా వెళ్ళిపోవాలి మళ్ళీ, లేదంటే సంథింగ్ పిచ్చి వచ్చేది, ఏవో ఓవర్ థింక్ చేసేదాన్ని, ఎవరో ఫ్రెండ్స్తో గొడవ పడ్డం, ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు, మా పేరెంట్స్తో గొడవ పడ్డం, ఊరికే అనిల్తో గొడవ పడ్డం. ఎందుకంటే ఐ ఫీల్ ఐడల్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. సో అలా జరిగేదన్నమాట సీన్ స్టోరీ. అయితే సరే అని చెప్పి ఐ స్టార్టెడ్ యూట్యూబ్. సో మీకు నేను నా ఫ్రెండ్ అయి ఉంటే, మీకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఐ రియలీ లవ్ యూట్యూబ్. బీటెక్లో ఇట్ వాజ్ మై 2nd ఇయర్ 3rd ఇయర్లో నాకు ఛానల్ ఉండేదన్నమాట. దాని పేరు ఏంటంటే, ఛానల్ పేరు సన్షైన్ అనమాట. సో ఛానల్ అయితే ఇప్పటికీ ఉంది కానీ వీడియోస్ లేవు. దిస్ వాజ్ 5 to 6 years బ్యాక్ అనమాట. 2018-19 ఆ టైంలో నాకు ఛానల్ ఉండేది. ఐ డిడ్ పోస్ట్ 3 to 4 వీడియోస్ పోస్ట్ చేశాను, చూశారు, బాగానే వచ్చింది. బట్ నేను డిలీట్ చేసేసాను. ఎందుకంటే మా పేరెంట్స్ అప్పుడు నన్ను సపోర్ట్ చేయలేదు, వెరీ ఫస్ట్. అండ్ సెకండ్, నేను బీటెక్ చదువుతున్నా, వెరీ నైవ్. అండ్ ఇంకోటి ఏం తెలుసా మీ అందరికీ, నేను ఇంగ్లీష్లో మాట్లాడేదానండి ఆ ఛానల్లో. ఎందుకు అనుకున్నాను, అప్పుడు తెలుగు బ్లాగర్స్, తెలుగు యూట్యూబర్స్ ఎవరు ఉండేవారు కాదు. దిస్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. సో అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు తెలుగులో వీడియోస్ మాట్లాడేవారు కాదనమాట, ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు. ఇంకోటి ఏంటంటే, అప్పట్లో నేను ఫాలో అయ్యే యూట్యూబర్స్ ఎవరు ఉండేవారంటే, ఎస్ఎస్ లవ్స్ జ్యువెలరీ, ఇంకా మాల్వికా సెట్లాని, కోమల్ పాండే, వీళ్ళు ఉండేవారు. వెరీ స్టార్టింగ్ ఆఫ్ యూట్యూబ్ అప్పుడు ఉండేది నాకు ఛానల్. ఐ విష్ నేను కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు పెద్ద యూట్యూబర్ అయ్యేదాన్నేమో. నా ప్యాషన్ అదే, ఫస్ట్ నుంచి నాకు చాలా ఇష్టం. ఇప్పుడు బీటెక్లో నేను ఏమనుకున్నా అంటే, నాకు కోడింగ్గా యూట్యూబా అంటే యూట్యూబే ఇష్టం. సో నేను యూట్యూబ్ వైపు వెళ్దాము అనుకున్నా. బట్ నో వన్ సపోర్టెడ్ మీ. చాలామంది మా కజిన్స్, నా ఫ్రెండ్స్ డిస్కరేజ్ చేసి ఇలా చేస్తుంటే ఇంకా అప్పుడు నాకు అంత మైండ్ మెచ్యూరిటీ కూడా లేదనమాట. సో ఐ స్టాప్, డిలీట్ చేస్తాను. బట్ ఇప్పుడున్న మైండ్ స్టేట్కి ఐ వుడ్ డూ ఏదైనా చేస్తానండి యూట్యూబ్ కోసం, ఏదన్నా అనమాట. అంటే ఎలా అంటే, పీపుల్ని నా లైఫ్లో దూరం పెట్టడం, వాట్ ఎవర్, ఏదన్నా ఎవరినైనా హర్ట్ చేసినా అన్న కూడా నాకు అది డోంట్ కేర్ అనమాట. ఐ వాంట్ టు డూ మై యూట్యూబ్ అన్న స్టేట్లో ఉన్నా నేను. సో దాట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్. అది. అండ్ యూట్యూబ్ ఇస్ మై డ్రీమ్ అండ్ మై ప్యాషన్. అండ్ అఫ్ కోర్స్ నాకు బోర్ టైంలో మంచి స్ట్రెస్ బర్స్టర్ లాంటిది అనమాట. ఇంకోటి ఏంటంటే, నేను డే మొత్తం
నేను చదువుకన్నా అంత ఎనర్జీ పెట్టినేమో కానీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేయాలి అన్నతోనే నా డే అంతా అయిపోద్ది అనమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఐ కీప్ ఆన్ థింకింగ్, ఇది పోస్ట్ చేద్దాం, అది పోస్ట్ చేద్దాం, ఇలా రెడీ అవుదాం, అలా రెడీ అవుదాం. డ్రెస్ తీసుకునే దగ్గర నుంచి నేను జిమ్కి వెళ్ళే వరకు ఇలా ఉంటే నేను యూట్యూబ్కి చూడడానికి బాగుంటాను, ఈ డ్రెస్ వేసుకుంటే యూట్యూబ్ వీడియోస్లో బాగుంటుంది, ఇంత ఫుడ్ తింటే నేను ఇంతే లిమిట్ వెయిట్లో ఉంటాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మై యూట్యూబ్. బట్ అండ్ నేను ఇన్స్టాగ్రామ్ చాలా యాక్టివ్గా ఉంటాను యూట్యూబ్ కన్నా. అంటే నా లైఫ్ డే మొత్తం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నాకు ఓవర్ థింక్ చేసేంత టైం లేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. కాలేజ్కి వెళ్తా వస్తా, యూట్యూబ్ చేస్తా, లేదంటే ఇన్స్టాకి రీల్ ఎడిట్ చేసి పెడతా, వంట కూడా ఫిలిం చేస్తా ఫర్ ఇన్స్టాగ్రామ్. దాని తర్వాత జిమ్కి వెళ్తాను, వస్తాను, పడుకుంటాను, తింటాను, బైబిల్ చదువుతాను. ఆల్ దీస్ థింగ్స్ ఐ డూ. ఎవ్రీథింగ్ ఈస్ కైండ్ ఆఫ్ యూట్యూబ్ చుట్టూ రివాల్వ్ ఉంటుంది అనమాట. నాకేమనిపిస్తుంది అంటే దేర్ ఇస్ నో స్పేస్, నా బ్రెయిన్లో స్పేస్ లేదనమాట ఓవర్ థింక్ చేసి బోర్ ఫీల్ అయ్యేంత టైం. ఇప్పుడు ఎలా అంటే ఫ్రెండ్స్ పిలిచినా కూడా ఐ హ్యావ్ సంథింగ్ టు డూ. ఏంటంటే యూట్యూబ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, బోలెన్ వీడియోస్ ఉన్నాయి, ఎడిట్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. సో దాట్ ఈస్ హ్యాపీనెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డేస్ డిడ్ ఇట్ టేక్ టు గెట్ మానిటైజ్డ్? సో ఆల్మోస్ట్ 6 months. సో నేను నా ఛానల్ లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2024 ఆగస్ట్ అనమాట. సో 6 months టైం పట్టిందనమాట నా యూట్యూబ్ మానిటైజ్ అవ్వడానికి. నేను ఎంత కన్సిస్టెంట్ పర్సన్ ఏం కాదు. వీక్లో హార్డ్లీ 1 వీడియో పెడతాను, అప్పుడప్పుడు అది కూడా పెట్టను. 1 month బ్రేక్ తీసుకున్న టైం కూడా ఉందన్నమాట. బట్ నేను వీక్లీ వన్స్ లాంగ్ వీడియో అండ్ షార్ట్ రీల్ అయితే మాత్రం పక్కా పోస్ట్ చేస్తాను. ఇన్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్, టు బీ వెరీ ఆనెస్ట్. మానిటైజ్ అవ్వడానికి 6 months, నాకు ఫస్ట్ పే చెక్ రావడానికి ఇంకో 6 months టైం పట్టిందనమాట. టు బీ ఆనెస్ట్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట్ ఇన్ టు మీ బీయింగ్ అ యూట్యూబర్. నేను మీకు చెప్తాను, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా అంటే యూట్యూబ్ వీడియోస్ దేనిలో ఎడిట్ చేస్తే బెస్ట్గా వస్తుంది, ఎక్కడ రికార్డ్ చేస్తే బెస్ట్గా వస్తుంది, కెమెరా యూజ్ చేస్తే బెస్ట్గా వస్తుంది, థంబ్నెయిల్స్, దానిలో ఉన్న లెటర్స్, టైటిల్స్. తెలుగు నాకేమో మాట్లాడడం ఒకటే వచ్చు, రాయడం చదవడం రాదు సమంగా. ఎందుకంటే నాకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ అనమాట చిన్నప్పటి నుంచి. సో రాయడం చదవడం సమంగా రాదు. చాలా ఎఫర్ట్ వెంట్ ఇంటూ యూట్యూబ్ అండ్ మీకు వచ్చే అవుట్పుట్. నేను డిఫరెంట్ యాప్స్ యూజ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను చేసే థంబ్నెయిల్స్ ఫిగర్ అవుట్ చేయడానికి మాకు తగ్గలి 1 week to 10 days పట్టింది. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కడ ట్యుటోరియల్స్ లేవన్నమాట. థంబ్నెయిల్స్, నేను పెట్టే థంబ్నెయిల్స్ ఎలా చేయాలి అని ఎవడు చెప్పలా. ఎందుకంటే ఎవరి సీక్రెట్స్ వాడు బయట పెట్టుకోడు, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో నేనైతే థంబ్నెయిల్స్ చేయను, నాకు ఫోటోషాప్ రాదు, అనిల్ చేస్తాడు. సో ఆ థంబ్నెయిల్స్లో మీకు ఆ ఫాంట్స్, ఆ తెలుగు ఫాంట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలీదు, గూగుల్ చేసి మీమ్స్ ఎతికి బ్యాక్గ్రౌండ్స్కి ప్రతిదీ సెట్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. లిటరల్ నేను చెప్తున్నా, నేను కాలేజ్ నుంచి వచ్చేదాన్ని, అనిల్ వర్క్ అయిపోయాక ఇద్దరం కూర్చొని వీస్ టు నైట్ 3 o'clock వరకు ఫిగర్ అవుట్ ఇంకా ఏం చేస్తే సెట్ అవుతుంది, ఏం చేస్తే సెట్ అవుతుంది. బ్లాంక్ వీడియోస్ నేను ఎన్నో ఫిల్మ్ చేసి ఎడిట్ చేసినవి ఉన్నాయి, అనిల్ ఎన్నో బ్లాంక్ థంబ్నెయిల్స్ చేసినవి ఉన్నాయి. ఒక పాయింట్లో నేనేమో క్యాన్వా తీసుకున్నా, మేబీ క్యాన్వాలో బాగా ఎడిట్ చేస్తే బాగా వస్తాయేమో థంబ్నెయిల్స్ అని, బట్ నచ్చలేదు నాకు. అది సంగతి. లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట్ ఇంటూ ఇట్. స్టార్టింగ్ ఫేస్లో నేను ఒకటే చెప్తా, నేనైతే మాత్రం నైట్ 3 వరకు ఎడిట్ చేసి, ఎందుకంటే స్టార్టింగ్లో ఏదైనా మనకి రాదు, టైం పడుతుంది, ఫిగర్ అవుట్ చేసుకోవడానికి టైం పడుతుంది, తెలియనప్పుడు స్లోగానే ఉంటుంది. ఇప్పుడు రికార్డింగ్, స్క్రిప్ట్, ఎడిటింగ్ అన్ని 1 hourలో అయిపోతాయి అనమాట. బట్ స్టార్టింగ్లో నాకు 3-4 hours టైం పట్టేదంటే నాకేం తెలియదు, కూర్చోవాలి, ఎడిట్ చేసుకోవాలి. ముందంతా ఫోన్లో ఎడిట్ చేసేదాన్ని, కష్టంగా ఉండేది, అదంతా డేటా తీసుకోలేకపోయింది. ఎందుకంటే నేను ప్రతి వీడియో 4Kలో ఫిల్మ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మీకు మంచి ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి. సో అది మన ఫోన్ తీసుకోలేకపోయేది అనమాట అంత డేటాని. మళ్ళీ ఆ ల్యాప్టాప్ షిఫ్ట్ చేసి యూట్యూబ్ కోసం అన్నీ ఒక డిఫరెంట్ ల్యాప్టాప్ కొనుక్కొని 1 TB హార్డ్ డిస్క్, 2 hard disks, ఒక ల్యాప్టాప్ కొనుక్కొని మొత్తం సెట్ చేసి చేసాము. లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్. మీరు నా ఫ్రెండ్స్ అయి ఉంటే, మాస్టర్స్ చదివే ఫ్రెండ్స్ అయి ఉంటే మీకు వాళ్ళకి తెలుస్తుంది. నా ఫ్రెండ్స్ మాస్టర్స్ చదివే ఫ్రెండ్స్కి తెలుసు వాట్ హార్డ్ వర్క్ వెంట్ ఇన్ టు మీ బీయింగ్ అ యూట్యూబర్. నైట్ 3కి పడుకుంటే పొద్దున్నే మళ్ళీ 6 o'clock లేచిపోయేదాన్నండి నేను. లేచిపోయి, ఎందుకంటే యూట్యూబ్ వీడియో ఆ టైంకి లైవ్ వెళ్ళేది. ఇండియా టైమ్స్ 5కి
వీడియో లైవ్ వెళ్ళేది. సో ఆ టైంకి నేను ఒక స్టోరీ పెట్టానమాట. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో స్టోరీ పెడితే పీపుల్ చూస్తారు. సో ఇనీషియల్ క్లిక్స్ వస్తే మనకి పుష్ ఉంటుంది అనమాట వీడియోకి. సో దానికోసం అని చెప్పేసి నేను రాత్రి 3 గంటలకి ఎడిట్ చేసి వీడియో పెడితే పొద్దున్న 6 గంటలకి అల్లారం పెట్టుకొని లేచి ఆ స్టోరీలు పెట్టి ప్లీజ్ డూ వాచ్ మై వీడియో అని పెట్టి మళ్ళీ పడుకునేదాన్ని. ఇప్పుడు ఐ డోంట్ డూ దాట్. వీడియో వెళ్ళిపోద్ది, నేను ఎప్పుడు లేస్తే అప్పుడు పెట్టుకుంటా, ఎందుకంటే ఇనీషియల్ క్లిక్స్ పడిపోతాయి నాకు. అది సంగతి. సో దాట్ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట్. నేను చెప్తుంది చాలా సింపుల్, బట్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ వెంట్ ఇన్ టు మీ గెటింగ్ మానిటైజ్డ్ అండ్ గెటింగ్ పేడ్ ఆన్ యూట్యూబ్. So how much did I earn? Fourth question. So నా వెరీ ఫస్ట్ పే $108 అనమాట. ఇప్పుడు $109 అనుకోండి. అది నా వెరీ ఫస్ట్ పే అనమాట. సో అది రావడానికి కొన్ని 1-2 months టైం పట్టింది. టైం అయితే పట్టింది 1-2 months 6 months టైం పట్టింది. బికాజ్ ఎందుకంటే మినిమం $100 ఉంటే కానీ యూట్యూబ్ మనకి పే బ్యాంక్లో వెయ్యదనమాట. సో అది సంగతి. సో $108 వాజ్ మై వెరీ ఫస్ట్ పే. అండ్ నేను ఎంత ఖర్చు పెట్టాను అంటారా యూట్యూబ్కి? అమ్మో చాలా, అంటే చాలా ఏం ఖర్చు పెట్టలా, బట్ ఐ బాట్ ఫ్యూ గ్యాజెట్స్ లైక్ స్టాండ్ కానీ, లేదంటే లైట్ కానీ, మైక్ కానీ, కొన్ని థింగ్స్ అయితే నేను కొనుక్కున్నాను యూట్యూబ్ కోసమే అని చెప్పేసి. కొన్ని అయితే నేను అసలు యూజ్ చేయను, కొన్ని అయితే తెగ యూజ్ చేస్తాను. అది సంగతి. పోనీ ఏదో ఒకట్లండి. నేను యూట్యూబ్ మీద హార్డ్లీ ఒక $400 ఖర్చు పెట్టునుంటా. నాకు ఇప్పటి వరకు వచ్చింది ఒక పెయిడ్ ప్రమోషన్, ఇంకోటి ఏంటంటే నా వెరీ ఫస్ట్ పే ఫ్రమ్ యూట్యూబ్. ఈ రెండు కలిపి నాకు $200 వచ్చింది. ఇంకో $200 ఇంకా నాకు యూట్యూబ్ ఇవ్వాలి, ఫ్యూచర్లో వస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ అందరూ పెట్టాలి దేనికన్నా సరే ఎక్సెల్ అవ్వాలంటే. అండ్ లాస్ట్ టాపిక్, అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, చాలామందికి ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగున్ను, లేదా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తే బాగున్ను ఇలా అని చెప్పేసి. ఒక్కటే చెప్పాలనుకుంటున్నా అందరికీ, బేసికలీ నా ఒపీనియన్ ప్రకారం నాకు ఎవరైనా డిఫరెంట్గా చేస్తే చాలా ఇష్టం. చాలామంది లైక్ యూట్యూబర్స్ కానీ, లేకపోతే సంథింగ్ డిఫరెంట్ లైక్ మెహందీ ఆర్టిస్ట్ ఆర్ పెయింటర్స్ ఆర్ జిమ్ ఎంతూజియాస్ట్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ మీ లైఫ్లో. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ ప్యాషన్. సో మీరు చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇలాంటివి చేస్తే ఐ ఫీల్ డే అంతా కూర్చొని మీ రిలాక్సేషన్ కోసం టీవీ చూసే కన్నా డూ సంథింగ్ డిఫరెంట్ లైక్ పెయింటింగ్ కానీ, యూట్యూబ్ కానీ, సంథింగ్ మెహందీ ఆర్టిస్ట్ కానీ, జిమ్ కానీ, వాట్ ఎవర్ మిమ్మల్ని లైఫ్లో ఒక స్టెప్ పైకే తీసుకెళ్తుంది కానీ కిందకైతే అస్సలు తీసుకురాదు. నేనైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నా, ఐ నో యూట్యూబ్ చేయడం అనేది చాలా ఈజీ కాదు, చాలా కష్టం. ఎందుకంటే లాడ్ ఆఫ్ నెగిటివిటీ వస్తుంది టు బీ ఆనెస్ట్. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నా ఫ్రెండ్స్, నేను క్లోజ్ అనుకునే ఫ్రెండ్స్, నేను తిరిగే బ్యాచ్, వాళ్ళందరికీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన అంటే వాళ్ళందరూ ఎగతాళి చేశారు వెరీ ఫస్ట్ టు బి ఆనెస్ట్. అండ్ నేను విన్నది ఏంటంటే వాళ్ళందరూ టీవీలో పెట్టుకొని ఆ వీడియో చూస్తూ నవ్వేవారంట. అది నన్ను చాలా హర్ట్ చేసింది. అనిల్కి వచ్చి చెప్తే అనిల్ ఒకటే అన్నాడు, నువ్వు ఒకరిని నవ్విస్తున్నావు అంటే నువ్వు నిజంగానే టాలెంటెడ్, కీప్ గోయింగ్ అనేవాడు. సో అది ఒకటే చెప్తాను మీ అందరికీ. ఇప్పుడు నా ముఖం మీదుగా వెనకాల కానీ ఎవడు మాట్లాడు, ఎందుకంటే ఆ ఫేస్ నేను దాటేసి వచ్చా. పెద్ద యూట్యూబర్ని కాకపోయినా సరే మినీ చోటు మోటు చిన్న యూట్యూబర్ని అయితే అయిపోయాను నా ఫీలింగ్. పేమెంట్ వచ్చినంత వరకు వెళ్ళాను అంటే ఐ ఫీల్ నేను ఆల్రెడీ ఒక మైక్రో ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఫీలింగ్. సో అది సంగతి. నా ముఖం మీద కానీ వెనకాల కానీ ఏం మాట్లాడరు. ఇప్పుడు చెప్పుకుంటారు, అమ్మాయి నాకు తెలుసు, మేము ఒకప్పుడు మాట్లాడుకునే వాళ్ళం, మాకు పరిచయం ఉంది, అమ్మాయి మా పక్కింట్లోనే ఉంటుంది, అలా చెప్పుకుంటారు. ఇలా చెప్పుకునే వాళ్ళు ఎవరు తెలుసా? నన్ను ఎవరైతే కమ్మేసి కమెంట్ చేసి బ్యాగ్ బిగ్ చేసి నా గురించి బ్యాగ్లో మాట్లాడే జనాలే ఇప్పుడు వచ్చి నా గురించి అమ్మాయి మాకు తెలుసు అని చెప్పుకుంటున్నారు. అది స్టోరీ. ఒకటే చెప్తా మీకు, మీరు ఏం స్టార్ట్ చేయాలనుకున్నది, యూట్యూబ్ అన్నా, ఏదైనా సరే, ఇన్స్టాగ్రామ్ అన్నా, డాన్స్ రీల్స్ అన్నా, ఏదైనా సరే, కీప్ గోయింగ్, పుట్ యువర్ ఎఫర్ట్. ఇంకోటి ఏంటంటే మీతో నెగిటివ్ ఎనర్జీని మీ లైఫ్లో తీసుకొచ్చే వాళ్ళని, నెగిటివ్ మాట్లాడే వాళ్ళని, మిమ్మల్ని డిస్కరేజ్ చేసే పీపుల్ 1 kilometer దూరమే పెట్టండి. వెళ్ళి గొడవ పెట్టుకోమని నేను చెప్పను, బట్ ఒకటే చెప్తా ఏంటంటే జస్ట్ హాయ్ బాయ్ అయినంత వరకు ఉంచుకోండి అంతే. ఇప్పుడు నేనున్న ఫేస్లో నాకు ఎలాంటి ఫ్రెండ్స్తో మాట్లాడేంత టైం ఉండదు. బేసిక్లీ చాలా బిజీగా ఉంటాను, ఆల్ దీస్ థింగ్స్ లైక్ ఎవ్రీథింగ్ అన్నీ. బట్
నేను మాట్లాడిన పీపుల్తో చాలా లిమిటెడ్ మాట్లాడతా. నేను ఆ పర్సన్తో ఐ మీన్ పీపుల్తో ఆ బాండ్ వెరీ ఫ్యూ పీపుల్తోనే ఉంచుకుంటా. ఎలా అంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ నేను తీసుకుంటా. నేను లైఫ్లో గ్రో అవుతున్నానంటే హ్యాపీ ఫీల్ అయ్యే పీపులే కొన్ని మంది నా లైఫ్లో ఉన్నారు. మిగతా పీపుల్ అందరికీ నేను అంత ఛాన్స్ ఇయ్యను. నన్ను అనే మాటలు అనే అంత ఛాన్స్ నేను ఇయ్యను. కలిసామా, హాయ్ బాయ్, టైం స్పెండ్ చేసామా, కాఫీ తాగామా, ఒక మంచి గప్ షప్ వేసుకున్నామా, అంతే. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు మా పేరెంట్స్కి, మా ఇన్లాస్కి ఎవరికి ఇష్టం లేదు యూట్యూబ్ చేయడం. ఇప్పుడు మా మమ్మీ డాడీకి చాలా ఇష్టం. నాకు ఏది వచ్చినా, ఏం అచీవ్మెంట్ ఇచ్చినా, ఏం వచ్చినా కూడా నేను వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఐ ఫీల్ సో హ్యాపీ. అనిపిస్తుందా మీకు? దిస్ బ్యూటిఫుల్ లైట్, ఇట్స్ అ లైట్ అనమాట. ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. ఇట్స్ అ నియాన్ లైట్. ఇది వెలుగుతుంది, బ్రైట్గా అయిపోద్ది ఇటువైపు. నేను కనిపించను అనమాట, ఇది వెలిగితే నియాన్ లైట్ కాబట్టి, అందుకే ఆఫ్ చేసి ఉంచా. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ యూట్యూబ్. మానిటైజ్ అయ్యా కాబట్టి యూట్యూబ్ నాకు చిన్న బ్యూటిఫుల్ గిఫ్ట్ పంపించింది, దిస్ నియాన్ లైట్. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరికొత్త కాంటెంట్ మీ ముందుంటా. మీరే కానీ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ప్లీజ్ డూ ఫాలో. ఎవ్రీ డే పోస్ట్ చేస్తా. నేను చాలా యాక్టివ్ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. మరి కొత్త కాంటెంట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. బాయ్ మరి.